నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 6 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ. అలాంటి సీనియర్ లీడర్కి ఇప్పుడు అస్తిత్వ సమస్య వచ్చి పడిందట. అది కూడా రాత్రికి రాత్రే ఊడిపట్టంతో ఊపిరి సలపనట్టుగా ఉక్కిరిబిక్కిరవుతున్నారా సీనియర్. మీ సేవలిక చాలంటూ పొమ్మనకుండా పొగబెడుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట సీనియర్కి. ఇంతకీ ఎవరైనా ఓవర్ నైట్లో ఆయన మీద పడిపోయిన ఆ ఆటం బాంబ్ ఏంటి? తాటిపర్తి జీవన్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఉమ్మడి రాష్ట్రంలోని మంత్రిగా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్. అలాంటి నేతకు ఇప్పుడు సంకట స్థితి ఏర్పడిందట. ఆయన పొలిటికల్ కెరియర్లో గెలుపుతో సమానంగా ఓటములు ఉన్నాయి. తాజాగా ఎదురైన వరుస ఓటముల గాయాలు ఓవైపు సలుపుతుండగానే మరోవైపు పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం వాటి మీద కారం చల్లినట్టయిందట. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. వీరిద్దరూ వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖి తలపడగా 2 సార్లు సంజయ్, ఓసారి జీవన్ రెడ్డి గెలిచారు. 2014లో జీవన్ రెడ్డి గెలవగా 2018లో సంజయ్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటారు జీవన్. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉంటూనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓడిపోయారు సీనియర్ నేత. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ జగిత్యాలలో తాను ఓడిపోవడంపై తీవ్రంగా బాధపడుతున్నారట ఆయన. పోనీ ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, కేబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. జీవనన్న కేబినెట్లో ఉంటారంటూ సీఎం సహా సీనియర్ నేతలు పలుమార్లు ప్రకటనలు చేసినా వివిధ సమీకరణాల దృష్ట్యా అమాత్య పదవి అందని ద్రాక్షగానే ఉందంటున్నారు. ఇలాంటి వాతావరణంలో తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకున్నారు జీవన్ రెడ్డి. కానీ పార్టీ నిర్ణయం మేరకు నిజామాబాద్ బరిలో దిగాల్సి వచ్చిందట. అక్కడ ఓటమి తప్పలేదాయనకు. ఇప్పుడిక పార్లమెంటు ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాలు జీవన్ రెడ్డికి అగ్ని పరీక్ష పెడుతున్నాయట. కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతో జరుగుతున్న చేరికల్లో భాగంగా జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. ఇక్కడే డీప్ గా హట్ అయ్యారట జీవన్. ప్రభుత్వం తమదే ఉన్న సీనియర్ నేతగా తాను నియోజకవర్గంలో ఉన్నా సరే తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, అసలు నేనున్నాను అన్న సంగతి పట్టించుకోకుండా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేని ఎలా చేర్చుకుంటారని రగిలిపోతున్నారట ఎమ్మెల్సీ. నాకు మాట మాత్రం చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారు అన్నది ఆయన క్వశ్చన్. సంజయ్తో చర్చలు జరుగుతున్న టైంలో కూడా తనను సంప్రదించలేదన్నది ఆయన ఆవేదనగా తెలిసింది. ఏదో మునిగిపోయినట్టు ఆగమేఘాల మీద రాత్రి 11 గంటలకు పార్టీలో చేర్చుకోవడం ఏంటని రుసరుసలాడుతున్నారట జీవన్ రెడ్డి. గత 10 ఏళ్లుగా అధికారంలో లేనప్పటికీ క్యాడర్ని కాపాడుకుంటూ నియోజకవర్గంలో పార్టీ పునాదులు కదలకుండా రక్షించిన తనకు ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ఫోన్లు చేసిన మంత్రుల్ని నిలదీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మొరపెట్టుకున్నారు అన్న ప్రచారం ఉంది. కేసీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా ఆహ్వానించి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ తాను కాంగ్రెస్ ను వీడలేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారట. 40 ఏళ్లుగా పార్టీకి అత్యంత విధేయుడుగా ఉంటూ సంక్షోభ సమయాల్లోనూ జెండా వీడకుండా ఉంటే నన్ను గౌరవించే తరీక ఇదేనా అని సీరియస్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. జీవన్ రెడ్డి అనుచరులుగా ఉన్న నియోజకవర్గ సీనియర్ నేతలు, కార్యకర్తలు సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ ఆయన మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయాలని యోచిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన్ని సముదాయించే పనిలో ఉన్నారట దీపాదాస్. ఇలా ఓవర్ నైట్ లో మారిపోయిన జగిత్యాల రాజకీయ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయన్నది ప్రస్తుతం హాట్ సబ్జెక్ట్ అయ్యింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి ఏ స్టెప్ తీసుకుంటారు, పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు.